ఇన్ని రోజులు ఈ టెక్నాలజీ ఓన్లీ అమెరికా దగ్గర మాత్రం ఉండింది. అయితే అమెరికా దగ్గర కూడా బంకర్ బాంబర్ ఉన్నది. అంటే ఇప్పుడు ఆపోజిట్ కంట్రీ వాళ్ళు ఎవరైనా బంకర్లో ఉంటే వాళ్ళపైన వెళ్ళి అమెరికా వాళ్ళు బాంబ్ వేయచ్చు. అది కూడా 60 మీటర్స్ దాకానే ఆ బంకర్ బాంబర్ అనేది వర్క్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్లో మన ఇండియా దగ్గర ఒక టెక్నాలజీ ఉంది. అదేంటంటే శత్రువు ఎక్కడైనా ఉంది, పాకిస్తాన్ కానీ, చీనా కానీ, అటు సైడ్ ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఎక్కడైనా కానీ బంకర్లో ఉంటే కూడా, బంకర్ అంటే దాదాపు 30 మీటర్స్ టు 50 మీటర్స్ కాంక్రీట్ వాల్ అనేది ఉంటుంది. దాని కింద టనల్ మాదిరి ఒక ఉంటుంది. సో దాన్ని కూడా అక్కడ ఏమేమి పెడతారంటే నార్మల్గా మిసైల్స్, లేదంటే ఏమేమి టెక్నాలజీ ఉంటుందో వాళ్ళ ఆర్మీలో, లేదంటే కమాండ్ సెంటర్ ఉంటుంది. సో ఎక్కడ వారైతే కూడా నార్మల్గా ఆర్మీ చీఫ్ కానీ, లేదంటే ప్రైమ్ మినిస్టర్ కానీ అన్సేఫ్ అనిపిస్తే సో వాళ్ళంతా వెళ్ళి బంకర్లో సేఫ్గా ఉంటారు. సో అలాంటి బంకర్ బస్టర్ ఇప్పుడు మన ఇండియాలో ఉంది. ఇది అమెరికా దగ్గర కూడా లేదు. అమెరికా దగ్గర ఉన్నది బాంబర్ అంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ దగ్గరికి వచ్చి అక్కడ డ్రాప్ చేయాలి బాంబర్. దాని రేంజ్ అంటే ఎఫెక్టెడ్ ఏరియా ఓన్లీ 60 మీటర్స్, అంటే ఓన్లీ 60 మీటర్స్కే అది వర్క్ అవుతుంది. అయితే మన ఇండియాలో చూసుకునేదైతే ఇప్పుడు అగ్ని మిసైల్ 5కి ఏం బంకర్ బస్టర్ని అటాచ్ చేసామో వారెడ్, దాదాపు 100 మీటర్, దాంట్లో కూడా 2 వేరియంట్ ఉంది. ఒకటి ఎయిర్ది అంటే పైన మాత్రం బ్లాస్ట్ అయ్యేది, ఇంకొకటి డీప్ బస్టర్. సో డీప్ బస్టర్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి బ్లాస్ట్ చేస్తుంది. దాదాపు 100 మీటర్స్ కాంక్రీట్ వాల్ని లోపలికి వెళ్ళి బ్లాస్ట్ అవుతుంది. సో ఈ టెక్నాలజీ అమెరికా దగ్గర కూడా లేదు. అండ్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన ఇండియాకి. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేసేలాగా చూసుకోండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికన్నా ముందు ప్రతిరోజు ఇలాంటి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో వస్తుంటుంది. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అగ్ని మిసైల్స్ గురించి అంటే మిసైల్స్ అంటే ఏమని చూద్దాం. ఒకటి క్రూజ్ మిసైల్ అనేది వస్తుంది, ఇంకొకటి బ్యాలిస్టిక్ మిసైల్ అని వస్తుంది. క్రూజ్ మిసైల్ అంటే ఏంటంటే చిన్న మిసైల్ అని గుర్తు పెట్టుకోండి. స్పీడ్గా వెళ్ళి కొట్టేస్తుంది. అండ్ ఎఫెక్టెడ్ ఏరియా చాలా చిన్నగా ఉంటుంది. ఒక 30-40లో ఏదో ఒక టెర్రరిస్ట్ ఉన్నారనుకోండి, సో ఆ 30-40 సైట్ని టార్గెట్ చేయాలంటే క్రూజ్ మిసైల్ యూజ్ చేస్తారు. బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే పెద్ద మిసైల్ అని గుర్తుపెట్టుకోండి. బ్యాలిస్టిక్ మిసైల్ ఆల్మోస్ట్ 8కి వెళ్ళి ఇలా పడిపోద్ది. అండ్ ఎఫెక్టెడ్ ఏరియా అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్కి న్యూక్లియర్ వారెడ్ని కూడా మేము అటాచ్ చేయొచ్చు. వారెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా దీపావళి పండుగ వస్తుంది కదా, రాకెట్ అగ్గి పెడితే పైకి వెళ్ళి బ్లస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా, ఊరికే పైకి వెళ్తుంది. దీన్ని మేము మిసైల్ అంటాం. సో పైకి వెళ్ళి బ్లస్ట్ అవ్వాలి కదా, సో దానికి ఒక అటాచ్ చేస్తాం, దాన్ని వారెడ్ అంటాం. అంటే బాంబుని అటాచ్ చేస్తాం. సో ఈ ఓన్లీ రాకెట్ మిసైల్ని పంపిస్తే ఏం అవ్వదు. సో దానికి వారెడ్ అటాచ్ చేస్తే అక్కడికి వెళ్ళి బ్లస్ట్ అవుతుంది. సో ఇది బ్యాలిస్టిక్ మిసైల్కి మళ్ళీ క్రూజ్ మిసైల్కి చిన్న డిఫరెన్స్. సో ఇప్పుడు మేము చూస్తున్నది అగ్ని మిసైల్ 5 బంకర్ బస్టర్ అని. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారు, మేము న్యూక్లియర్ బాంబు వేసేస్తాం, న్యూక్లియర్ బాంబు ఇండియా మనతో పెట్టుకోకండి అది ఇది అన్నారు. సో న్యూక్లియర్ బాంబ్ అంత ఈజీగా యూజ్ చేయడానికి ఏ కంట్రీకి అవ్వదు. ఈవెన్ అమెరికా కానీ, రష్యా కానీ అది ఏమైనా యూజ్ చేస్తే ఆపోజిట్ వాళ్ళు ఎప్పుడు యూజ్ చేస్తారో ఆల్మోస్ట్ వరల్డ్ వార్ 3 కానీ 4 కానీ ఎంతైనా అవ్వచ్చు. ఎందుకంటే న్యూక్లియర్ ఆల్మోస్ట్ ఎండ్ అనే చెప్పొచ్చు. సో న్యూక్లియర్ అంత సులువుగా ఎవరు కూడా యూజ్ చేయరు. సో హైయెస్ట్ అంటే టాప్లో ఉన్నది న్యూక్లియర్. దానికి ముందు అంటే దాన్ని ఇంకా సెకండ్ పొజిషన్లో ఉన్నది ఈ బంకర్ బస్టర్. అది కూడా ఎందుకు తెలుసా, ఇప్పుడు ఎగ్జాంపుల్ పాకిస్తాన్ వాళ్ళకి చెప్తున్నారు కదా మేము అటాక్ చేస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తామని. సో ఆ టైంలో సింపుల్గా అగ్ని మిసైల్ 5 బంకర్ బస్టర్ని తీసుకెళ్ళి వాళ్ళ రావల్పిండిలో డీప్ బంకర్స్ ఉన్నాయి, మళ్ళీ బలూచిస్తాన్లో కూడా ఉన్నాయి. అక్కడ ఏమేమి పెట్టింటారంటే నార్మల్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైనే ఉంటుంది, కొన్ని డిఫెన్స్ బంకర్లో కూడా పెట్టిండే జెట్స్ కానీ, లేదంటే మిసైల్స్ కానీ, లేదంటే న్యూక్లియర్ కమాండో సెంటర్స్ కానీ, ఏమేమి స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ ఉంటుందో దాన్ని అంతా సహజంగా బంకర్లోనే పెడతారు. ఎందుకంటే బంకర్ ఇప్పుడు నార్మల్ బాంబ్ వేస్తే బంకర్లో ఏమవ్వదు. ఎందుకంటే దాదాపు 50 to 100 మీటర్ కాంక్రీట్ వాల్ అనేది ఉంటుంది. సో నార్మల్గా ఏ బాంబ్ అయితే కూడా భూమి పైన ఎఫెక్ట్ చేస్తుంది తప్ప భూమి లోపల ఒక 10 feet మ్యాక్స్ టు మ్యాక్స్ ఎఫెక్ట్ అంతే. ఇంకా వేస్తే న్యూక్లియర్ బాంబే వేయాలి. సో న్యూక్లియర్ బాంబ్ ఎలాగో మేము వేయడానికి అవ్వదు. ఎవరైనా కానీ మనమనే కాదు, చీనా కూడా, అమెరికా, రష్యా కూడా వేయడానికి అవ్వదు. సో ఇక్కడ బంకర్స్లో ఏముంటుంది నార్మల్గా చాలా అంటే మిసైల్స్ అవి ఇవి 90% ఇంపార్టెంట్ థింగ్స్ అంతా బంకర్లోనే పెట్టింటారు. ఇప్పుడు ఒక రావల్పిండి అనుకోండి, అక్కడి నుంచి వాళ్ళంతా మిసైల్స్ తీసుకొచ్చి ఇండియా పైన ఫైర్ చేస్తుంటారు. జస్ట్ 4 అగ్ని మిసైల్ 5 ఒక బంకర్ బస్టర్స్ని మెయిన్ స్ట్రాటజిక్ రావల్పిండి, బలూచిస్తాన్, మళ్ళీ ఇంకొక 2 ప్లేస్లో బంకర్స్ అనుకోండి, అక్కడ వేస్తే వాళ్ళ దగ్గర మన ఇండియాపై వేయడానికి ఇది మిసైల్స్ ఎక్కడ ఉంటాయి, జెట్స్ ఎక్కడ ఉంటాయి, ఆల్మోస్ట్
కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు కూడా ఆర్మీ చీఫ్ కానీ లేదంటే వాళ్ళ వీళ్ళు పిఎం కూడా బంకర్లో వెళ్ళి దాక్కున్నారు, అంటే ఎక్కడ మా పైన అటాక్ చేస్తారో అని. సో ఇకపైన బంకర్లో ఉంటే కూడా మన ఇండియన్స్ వెళ్ళి కొట్టొచ్చు. అంటే అది కూడా ఏం పాకిస్తాన్కి వెళ్ళే అవసరం లేదు, మన ఇండియా నుంచినే లాంచ్ చేయొచ్చు దాన్ని. సో ఇండియా నుంచి దాదాపు 2500 కిలోమీటర్ రేంజ్ కంప్లీట్ పాకిస్తాన్ కవర్ అవుతుంది, కంప్లీట్ చైనా కవర్ అవుతుంది. అది ఆఫ్లైన్లో అది రేంజ్ చూసుకునేది అయితే దాదాపు 5000 కిలోమీటర్ అంటున్నారు. అండ్ వారెట్ చూసుకునేది అయితే 7.5 టన్ 7500 kgs దాకా మేము వారెడ్ని అటాచ్ చేయొచ్చు. న్యూక్లియర్ వారెడ్ని కూడా దీనికి అటాచ్ చేయొచ్చు. అగ్ని సిరీస్లో నార్మల్గా అన్నీ కూడా బ్యాలిస్టిక్ మిసైల్లో న్యూక్లియర్ వారెడ్ని ఇది అటాచ్ చేయొచ్చు. సో ఇప్పుడు నుంచి పాకిస్తాన్ ఏమైనా మేము న్యూక్లియర్ బాంబ్ వేస్తాం లేదంటే అదేస్తామంటే మేమేం మాట్లాడకుండా ఈ బంకర్ బస్టర్ని తీసుకెళ్ళి వేస్తే, అంటే ఇక్కడ నుంచి ఫైర్ చేస్తే చాలు, వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ బంకర్స్లో ఏమేమి ఉందో అన్నీ నాశనమై, అప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి వేరే చేయడానికి ఏం లేక అన్న తప్పయింది అని అడుక్కోవాలి అంతే. లేదంటే అమెరికా వాళ్ళ దగ్గరకో లేదంటే మిడిల్ ఈస్ట్ వాళ్ళ దగ్గరకో వెళ్ళి మమ్మల్ని భారత్ నుంచి కాపాడండి అది ఇది అని అడుక్కోవాలంతే. సో ఇలాంటి టెక్నాలజీ ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్లో మన ఇండియా దగ్గరే ఉంది. సో ప్రతి భారతీయుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం అని చెప్పొచ్చు. ఇంకొక టెక్నాలజీ చూసుకుంటే ఇదే సేమ్ అగ్ని మిసైల్లోనే వస్తుంది, MIRV టెక్నాలజీ అని. అప్పుడే చెప్పా కదా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఈ మైక్ ఇచ్చి చెప్తా. సో ఈ మైక్ నార్మల్గా ఈ మైక్ని మిసైల్ అనుకోండి, నార్మల్గా మిసైల్ ఇది చేయడానికి ఒక 1000 రూపీస్ అవుతుంది. సో 1000 రూపీస్ 4 సిటీస్ని లేదంటే 4 టార్గెట్ని కాన్సన్ట్రేట్ చేయాలంటే ఎంత అవుతుంది? 4000 అవుతుంది. సో దాని బదులుగా సేమ్ 1000 రూపీస్లో 1 వారెట్ ఫిక్స్ చేసే, అంటే ఒక బాంబ్ ఫిక్స్ చేసే ప్లేస్లో 4 బాంబ్ ఫిక్స్ చేసి 4 డిఫరెంట్ లొకేషన్లో టార్గెట్ చేయొచ్చు. దాన్ని MIRV టెక్నాలజీ అంటారు. ఇది కూడా ఓన్లీ 4 కంట్రీస్ దగ్గర ఉంది. దాంట్లో 4th కంట్రీ మన ఇండియా. సో అది కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఏమైనా కానీ దీనికి ఎంత మెయిన్ రీజన్ వచ్చేసి APJ అబ్దుల్ కలాం గారు 1980లో స్టార్ట్ చేశారు. 1982లో ఫస్ట్ ట్రయల్ అనేది 1989లో అగ్ని మిసైల్ 1 అనేది సక్సెస్ అయింది, ట్రయల్ చేశారు. సో APJ అబ్దుల్ కలాంకి థ్యాంక్స్ చెప్తూ అండ్ ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడా లేని టెక్నాలజీని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన మన సైంటిస్టులు కానీ మన DRDO వాళ్ళు కానీ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి నమస్కారం చెప్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియోని ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కానీ ప్రతి ఒక్క భారతీయుడికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే అందరూ తెలుసుకోవాలి అగ్ని మిసైల్ అంటే ఏంటి, అగ్ని మిసైల్ 5 అంటే ఏంటి, మన ఇండియా దగ్గర ఏమేమి అంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. సో అప్పుడు మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, మళ్ళీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తుంటాయి ప్రతిరోజు. అండ్ నా తెలుగులో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. నా మదర్ టంగ్ అనేది కన్నడ. సో తెలుగు నేర్చుకొని, అంటే తెలుగు వస్తుంది, నాది కోలారు. సో మన కోలార్ స్లాంగ్ తెలుగు వేరేలా ఉంటుంది. సో చాలా కష్టపడి ఈ తెలుగు నేర్చుకొని వీడియోస్ చేస్తున్నా. రాను రోజుల్లో ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. అందరికీ ధన్యవాదాలు. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.